హాయ్ ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ ప్రయాణం రోజుకో కొత్త స్టేజ్కి చేరుకుంటోంది. సాధారణంగా ఒక సినిమా 3 వారాలు పూర్తి చేసుకున్న తర్వాత కలెక్షన్స్ చాలా స్లో అయిపోతాయి. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఆ లెక్కలు పూర్తిగా తారుమారయ్యాయి. సినిమా విడుదలై ఇప్పుడు 23వ రోజుకు అడుగుపెట్టినా కూడా థియేటర్లలో ఇంకా జోరు తగ్గలేదు. ఇదే ఈ సినిమాని మిగతా సినిమాల కంటే స్పెషల్గా నిలబెడుతోంది. మొదటి 2 వారాలు పండగ సీజన్ అడ్వాంటేజ్తో దుమ్ము లేపిన ఈ సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్లోకి వచ్చినా కూడా గౌరవప్రదమైన కలెక్షన్స్ రాబడుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను పూర్తిగా ఓన్ చేసుకున్నారు. ఇది థియేటర్లోనే చూడాల్సిన సినిమా అనే మౌత్ టాక్ బలంగా పనిచేస్తుండటంతో 3వ వారంలో కూడా హౌస్ఫుల్ షోలు కనిపిస్తున్నాయి. 23వ రోజు విషయానికొస్తే ఇది పూర్తిగా వర్కింగ్ డే అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో సినిమా నిలకడగా కలెక్షన్స్ రాబట్టింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం 23వ రోజు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 3.5 కోట్ల నుంచి 4 కోట్ల గ్రాస్ రేంజ్లో వసూళ్లు వచ్చినట్టు సమాచారం. నైజాం ఏరియాలో మెగాస్టార్ క్రేజ్ మరోసారి కనిపించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, కూకట్పల్లి, ఎల్బీ నగర్ లాంటి ప్రాంతాల్లో మల్టీప్లెక్స్ ఆక్యుపెన్సీ 40 నుంచి 50% మధ్యలో నిలిచింది. ఇది 3వ వారానికి చాలా మంచి నెంబర్ అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే గోదావరి జిల్లాలు ఈ సినిమాకు పెద్ద బలంగా మారాయి. ఈస్ట్ వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వస్తూనే ఉన్నారు. 23వ రోజు ఏపీ నుంచి సుమారు 2.5 కోట్ల గ్రాస్ వచ్చినట్టు ట్రేడ్ టాక్. సింగిల్ స్క్రీన్స్లో కూడా సాయంత్రం నైట్ షోలకి డీసెంట్ ఆక్యుపెన్సీ కనిపించింది. ముఖ్యంగా మహిళలు, పిల్లలతో కలిసి వచ్చే కుటుంబాలు ఈ సినిమాకు స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తున్నారు. సీడెడ్ ప్రాంతాల్లో కూడా సినిమా పూర్తిగా డ్రాప్ కాలేదు. కర్నూల్, అనంతపురం, కడప లాంటి ఏరియాల్లో మాస్ సినిమాలు లేకపోవడం ఈ సినిమాకు ప్లస్ అయింది. అక్కడ 23వ రోజు సుమారు 60 నుంచి 70 లక్షల గ్రాస్ రేంజ్లో వసూళ్లు వచ్చినట్టు అంచనా. మొత్తంగా చూస్తే తెలుగు రాష్ట్రాల మొత్తం గ్రాస్ 6.5 నుంచి 7 కోట్ల రేంజ్లో ఉండే అవకాశముంది. ఓవర్సీస్ విషయానికొస్తే అక్కడ కూడా సినిమా ఆశించిన దానికంటే బెటర్గా నిలబడుతోంది. అమెరికాలో వీక్ డేస్ అయినా కూడా డీసెంట్ కలెక్షన్స్ వస్తున్నాయి. 23వ రోజు ఓవర్సీస్ నుంచి సుమారు 1 నుంచి 1.2 కోట్ల గ్రాస్ వచ్చినట్టు సమాచారం. ఇది 3వ వారంలో కూడా ఓవర్సీస్ ఆడియన్స్ సినిమా మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే దానికి మంచి సూచన. ఇలా అన్ని ఏరియాలను కలిపి చూస్తే 23వ రోజు వరల్డ్ వైడ్గా మన శంకర వరప్రసాద్ గారు సినిమా సుమారు 7.5 నుంచి 8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు ట్రేడ్ అంచనా. ఈ నంబర్ చిన్నగా అనిపించవచ్చు, కానీ సినిమా ఇప్పటికే 3 వారాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి. ఇప్పటికే 22 రోజుల్లో సినిమా వరల్డ్ వైడ్గా భారీ గ్రాస్ మార్కును టచ్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. 23వ రోజు కలెక్షన్స్తో కలిపి చూస్తే సినిమా మొత్తం వరల్డ్ వైడ్ గ్రాస్ మరింత బలంగా నిలిచింది. షేర్ పరంగా కూడా చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా నైజాం, గోదావరి జిల్లాల్లో డిస్ట్రిబ్యూటర్లు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా ఇంత లాంగ్ రన్ చూపించడానికి ప్రధాన కారణం కంటెంట్. అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి కనిపించిన వింటేజ్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్, క్లీన్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను 3వ వారంలో కూడా నిలబెట్టాయి. మళ్లీ ఒకసారి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అనే రిపీట్ ఆడియన్స్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయింది. అదే కారణంగా 23వ రోజు కూడా షోలు నడుస్తున్నాయి. ఇక రాబోయే రోజుల్లో కొత్త సినిమాలు వచ్చినా కూడా ఈ సినిమా వెంటనే థియేటర్ల నుంచి వెళ్లిపోయే పరిస్థితి కనిపించడం లేదు. వీకెండ్ వస్తే మళ్లీ కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా 4వ వీకెండ్లో సినిమా మరోసారి మంచి జంప్ చూపించే అవకాశమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తానికి 23వ రోజు కలెక్షన్స్ చూస్తే ఒక విషయం మాత్రం క్లియర్: మన శంకర వరప్రసాద్ గారు సినిమా కేవలం ఓపెనింగ్స్తో ఆగిపోయిన సినిమా కాదు. ఇది స్టెప్ బై స్టెప్ లాంగ్ రన్లో తన సత్తా చాటుకుంటున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ స్టామినా, ఫ్యామిలీ ఆడియన్స్ పవర్ కలిసి ఈ సినిమాను ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇలాంటి రోజుల్లో కూడా 7 నుంచి 8 కోట్ల గ్రాస్ అంటే చిన్న విషయం కాదు. ఇదే ఊపు కొనసాగితే రాబోయే రోజుల్లో సినిమా మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. ఇక మీరు ఈ సినిమాను ఇంకా చూడకపోతే ఫ్యామిలీతో కలిసి థియేటర్లో చూసే ఛాన్స్ మిస్ చేసుకోకండి. మీ ఏరియాలో సినిమా పరిస్థితి ఎలా ఉందో కూడా కామెంట్స్లో చెప్పండి.